పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడరని లేఖనం చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనం సెలవిస్తుంది. యెహోవా యందు నమ్మికుంచువాడు సిగ్గుపడని కీర్తన గ్రంథం రాయబడింది. సింహ పిల్లలైనను లేమి కలిగి ఆకలిగును గాని ప్రభుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోనని కీర్తన గ్రంథంలో సెలవిస్తున్నట్టుగా మనం గనక ఆయన తట్టు చూస్తే మన ముఖాలు సిగ్గుపరచడు. యోసేపు తన జీవిత కాలంలో మరి కల కన్నాడు. 11 పనులు మరి సాగిలపడినట్లుగా, సూర్యచంద్ర నక్షత్రాలు సాగిలపడినట్టుగా మరి సెలవిచ్చినప్పుడు అన్నలు వెతుక్కుంటూ వెళ్ళాడు తండ్రి యొక్క మాటను బట్టి. మరి అన్నలు మరి దూరం గుండి చూసి ఈ కళ్ళు కన్నవాడు వస్తున్నాడు, వీడిని కలలేవని చూద్దామని చెప్పి తీసుకుని వచ్చి తన వస్త్రాలు తీసివేసి గోతులో పడేశారు. మరి దేవుని పరిశుద్ధ నామమున మహిమ కల గోతులో దేవుడు లేవనెత్తి మరి వాళ్ళు లేవనెత్తి మరి ఇస్మాయిల్ కమ్మి వేశారు. ఇస్మాయిల్ మరి తీసుకుని వెళ్ళి పొతిఫర్కి అమ్మారు. కళలు ఏమైపోవాలో నేను కన్నా కళలు ఏమైనా సిగ్గుపడలేదు. వెళ్ళిన స్థలంలో యథార్థవంతుడై నమ్మకస్తుడిగా జీవించినప్పుడు దేవుడు పోతిఫర్ ఇల్లంతటే దీవించినాడు. అతను కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించినాడు. దేవుడికి మహిమ కల దేవుడిని విరిచి ఎక్కడెక్కడికో వేసినప్పటికీ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వే గనక దేవుని నమ్మిక వస్తే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం ఆశీర్వాదం భూమిగా మార్చబడుతుంది. యేసు అంటే ఫలించడి కొమ్మ, అతడు గోడ మీదకి ఎక్కి బహుగా ఫలించిన వాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఆ తర్వాత మరి అక్కడ కూడా అవమానపరచబడి జైలు వేయబడినప్పుడు జైలు మొత్తం అది అప్పగించబడింది. అందరూ అనుకోవచ్చు ఇంటి దగ్గర అన్నలు అయిపోయింది, ఎక్కడ అయిపోయాడో అడ్రస్ లేకుండా అయిపోయాడు. కానీ ఒకానొక దినం వచ్చేసింది, రాజుగారి కళ వచ్చింది. కలబావ తెలియజేసినాడు. ఆ దేశానికే మరి ఫరోకే దేవుడిగా చేసినాడు. దేవుడు దేశానికి 2వ అధికారిగా చేసినాడు. మరి ఫరో తర్వాత రథం ఎక్కువాడిగా మరి దేవుడు దీవించినాడు. ఆయన యందు నమ్మిక ఉంచేవాడు ఇప్పుడు దేవుడు సిగ్గుపరచు. దేవుని బిడ్డారా, ఒకళ్ళ జీవిత కాలంలో మరి నువ్వు యేసయ్య నమ్ముకున్నా నాకేం జరిగింది అనుకో మాకు. నువ్వు ఆయన నమ్మిక ఉంచు, అంతం వరకు ఓపికతో కనిపెట్టు. దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వగలడు. అలానే సిగ్గుపరచక తలపైకి ఎత్తగలడు. ఇక మందును పరమందును దీవించగల గొప్ప దేవుని గొప్ప నామానికి స్థితి చెల్లిస్తూ దేవుని బిడ్డారా మరొకసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడని లేఖనం సెలవిస్తుంది. మన సిగ్గుపరచని దేవుడికి స్థితి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్.